ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 1,00,000కు పైగా కార్లను వెనక్కి తీసుకుంటున్న ఘటన అందర్నీ షాక్కి గురిచేస్తోంది. కియా, టెస్లాతో పాటు మరో 2 కార్ల కంపెనీలో 1,00,000కు పైగా కార్లను వెనక్కి తీసుకోనున్నాయి. ఆయా కంపెనీల కార్లలో లోపాల కారణంగా కంపెనీలు వాటిని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఈ విషయాన్ని దక్షిణ కొరియా రవాణా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కార్లను రీకాల్ చేస్తున్న 4 కంపెనీల్లో టెస్లా, కియాతో పాటు ఫోర్డ్ మోటార్, GM, ఏసియా పసిఫిక్ కూడా ఉన్నాయి. 4 కంపెనీలకు సంబంధించిన 7 మోడల్స్లో 1,03,543 కార్లలో లోపాలు ఉన్నట్లు ఆయా కంపెనీలు గుర్తించాయి. టెస్లా కంపెనీ కార్లలోని మోడల్ వైలో సాఫ్ట్వేర్ లోపం ఉందని నిర్ధారణ అయింది. కియా ప్రైడ్ కాంపాక్ట్ కార్లోని హైడ్రాలిక్ ఎలక్ట్రిక్ కంట్రోల్ యూనిట్లో డ్యూరబిలిటీ లేకపోవడంతో వెనక్కి తీసుకుంటున్నారు. అదేవిధంగా ఫోర్డ్ కంపెనీకి చెందిన లింక్లన్ MKX SUV కార్లో బ్రేక్ బూస్టర్లో లోపం ఉంది. GM, ఏసియా పసిఫిక్ కంపెనీకి చెందిన క్యాడిలాక్ లిరిక్ ఆల్ ఎలక్ట్రిక్ సెడాన్ కార్లో ఎలక్ట్రిక్ బ్రేక్ కంట్రోల్ మాడ్యూల్లో సమస్య ఉంది. వాహన యజమానులు www.car.go.kr వెబ్సైట్ ద్వారా గానీ 08035725500 నెంబర్కు కాల్ చేయడం ద్వారా గానీ తమ కారు రీకాల్ లిస్టులో ఉందో లేదో తెలుసుకోవచ్చని దక్షిణ కొరియా రవాణా మంత్రిత్వ శాఖ సూచించింది. ఈ నెల ఆరంభంలో కూడా BMW కొరియా, హ్యుందాయ్ మోటార్, 2 ఇతర కంపెనీలు తయారీ లోపాల కారణంగా స్వచ్ఛందంగా 1,72,000 వాహనాలను వెనక్కి తీసుకున్నాయి.